ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా ఘల్లు ఘల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లు పుడమే పాడగా రాకాసులు ఇక లేరని ఆకాశానికి చెప్పని ఈ రక్తాక్షర లేఖని ఇప్పుడే పంపని అన్నం పుణ్యం ఎరగని మా సీమకి రమ్మని ఆహ్వానం అందించని మెరిసే చూపుని తొలగింది ముప్పు అని నీలి మప్పు మనసారా నవ్వని చిరుజల్లు ముంపు మన ముంగిలంత ముత్యాలే చల్లని ఆశాసు గంధమై నేలంతా సంక్రాంతి గీతమే పాడేలా శాంతి మంత్రమై గాలంతా దిశలన్నీ అల్లని ఈ వేళ భూమిపై ఇంద్రుడు పిలిచెరా వరుణ వరదై పలకరా ఆకాశాన్ని ఇలా దించరా కురిసే వానగా మారని యాతన తీర్చగా మాతారాతలు మార్చగా ఈ జల యజ్ఞము సాక్షిగా తలనే వంచరా మహారాజు తానే సమిధల్లి మారి నిలువెల్లా వెలిగెరా భోగాన్ని విడిచి త్యాగాన్ని వలచి తాపసిగా నిలిచెరా జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమంచాలనుగా స్వర్గాన్ని శాసించెనురా అమృతమును ఆహ్వానించెనురా కల్లు కల్లు మని సిరిమూవల్లే చినుకే చేరగా జల్లు జల్లు మని పులకింతల్లో పుడమే పాడగా హరివిల్లు ఎత్తి కరిమబ్బు వాన బాణాలే వేయని నిలువెల్ల మంచు వడగళ్ళు తాకి కడగళ్ళే తీరని జడివాన జాడతో ఈ వేళ జన జీవితాలు చిగురించేలా రాలసీమలో ఈ వేళ రతనాల ధారలే కురిసేలా
రావాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. మరి ఈ విధంగా మనం జాయింట్ కౌన్సిల్ ద్వారా అలాగే డిఆర్ బిల్డర్స్ రమేష్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వందే మాతరం సుజలాం సుఫలాం వందే మాతరం సుభద్రా పులకితయామినీ పుల్లకుసుమిత సుహాసిని సుమధుర భాషిణి సుఖదాం వరదాం మాతరం దే మాతరం వందే మాతరం. ముందుగా సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మన వివిధ కాలం నుంచి వచ్చేసినటువంటి అధ్యక్షులకు కానీ అవకాశం ఉంటుంది మాట్లాడడానికి. 2 నిమిషాలు మాత్రం. మున్సిపల్ చైర్మన్ ఎన్ నరసరావు గారికి మరియు ఫ్లోర్ లీడర్ అల్పత్ రెడ్డి గారికి మరి సన్మాన సభ నిర్వహిస్తున్న సభాధ్యక్షుల నుంచి వచ్చే వివిధ కాండ్లకు వచ్చే లాభాల గురించి దినపత్రికలో చదువుకుంటూ వస్తున్నాము. కానీ మొదటిసారి మేము ఇక్కడ పోర్ట్పాలకం కల్పన మరియు నేను ఇక్కడ వచ్చింది మొట్టమొదటిసారి కౌన్సిల్ సమావేశం సమావేశం లోపల ఈరోజు. కానీ మా ఇంద్రెడ్డి ఆర్మీ కాలనీ తరఫు నుంచి మా ప్రతినిధులు మరియు అందరూ వచ్చి ఇక్కడ సమావేశం ఇప్పటికీ వచ్చేవారు. కానీ ఈరోజు ప్రత్యేకంగా ఈ సమావేశం జరగడానికి ఈరోజు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారి నుంచి మా టి శ్రీనివాసులు గారికి సామాజిక సేవ అవార్డు వచ్చినందుకు షేర్లింగంపల్లి మున్సిపాలిటీకి గర్వకారణం అని ప్రజాముఖంగా తెలియజేస్తున్నాం. నిస్వార్థపరుడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు ఇతను. మరి అయినా రాజకీయ లాభం పొందడానికి ఆయన చేస్తున్న సేవలని కాదని గంటపదంగా చెప్తున్నాను. స్వచ్ఛందముగా 24 గంటలు ప్రజా సమస్యల పైన కానీ మాదిర వాటర్ గురించి కానీ మరి ఏ చిన్న కాలనీ వాళ్ళకు అవసరం వచ్చినా కానీ జాయింట్ కౌన్సిల్ ఏరియా లోపల ప్రతిదానికి మా శ్రీనివాస్ గారు మరియు జాయింట్ కౌన్సిల్ సభ్యులందరికీ రాత్రి పగలు మున్సిపాలిటీ ఆఫీసులు వచ్చి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇక్కడ నుంచి కానీ ప్రతిదానికి పొట్ల అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు. 4వ వార్డు కౌన్సిలర్ ग्रुप का ఛార్జింగ్ అయిపోయింది. అది సెల్స్ మార్చుకో నువ్వు. అలా బాగుండేది.
రండి జనప్రియ ఫేజ్ వన్ మహేష్ గారు అమ్మ రాజమణి గారు రండి అమ్మా. ఏం లేదన్నా ఒక గంట పడుతుందేమో. తొందరగా వేసేసి ఫ్లైట్ వస్తున్నాయా? కమ్యూనిటీ హాల్ అరేంజ్ చేస్తాను. ఫస్ట్లో మనం మరీ పట్టుబడి వెళ్ళండి. కస్తూరి గారు కూడా వారిని సన్మానించవలసిన కోరుతున్నాం. గారు మైతేజ గారు నితిన్ చెప్పండి అలా చేయండి. జాయింట్ కౌన్సిల్ సభ్యులు రవి గౌడ్ గారు కూడా సన్మానిస్తున్నారు. లయన్స్ క్లబ్ తర్వాత సన్మానిస్తున్నారు. అలాగే లేక్యూ అసోసియేషన్ సభ్యులు మొత్తం కలిసి శ్రీనివాస్ గారిని సన్మానిస్తున్నారు. శ్రీనివాస్ గారిని డీల్ ఉంది వెళ్తారు.
జాయింట్ కౌన్సిల్ సభ్యులందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం. కస్తూరి గారు మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా లాంగ్లది మొత్తం అందరూ పడాలి. అది మైత్రీనగర్ నుంచి పూర్ణచంద్రరావు గారు, శాల్వాతో సంబంధించి మరియు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆఫ్ సేలింగంపల్లి శ్రీ రఘుపతి రెడ్డి గారు మరియు కౌన్సిలర్ శ్రీ అగ్మా సుల్తాన గారు, మిగిలిన పెద్దలందరూ కూడా, మరియు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వివిధ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అండ్ సెక్రటరీస్ మిగిలిన సభ్యులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కరెక్ట్ పర్సన్కు కరెక్ట్ అవార్డుకు ఎంపికైనందుకు మాకెందుకో నా తరఫున, మా అసోసియేషన్ తరఫున కూడా, మా కాలనీ తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పోస్ట్ కూర్చి శ్రీనివాస్ గారు గత 4 సంవత్సరాల నుంచి నాకు పరిచయము. ఆయన ఏది కూడా ఆశించకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా ఆయన గురించి నేను ఈరోజు ఇక్కడ వచ్చి ఆయన గురించి 4 మాటలు గారి అభినందన సభకు ఇచ్చేసిన మన సింగరావు గారికి, అలాగే కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ శ్రీ రఘుపతి రెడ్డి గారు, మన ఫోర్త్ వార్డు కౌన్సిలర్ శ్రీమతి అజ్మా సుల్తానా గారు, ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేసి, ప్రతి ఒక్కరూ సొంత లాభం కొంత మానుకుని కనీస సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సేవా కార్యక్రమాల ద్వారా అనేక మందికి ఉపాధి కల్పనలు మొదలైన ఇంకా అన్ని తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. వేదిక అలంకరించినటువంటి జనప్రియ అపార్ట్మెంట్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్లు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు, పూజ్యులు నరసింహరావు గారు, మున్సిపల్ చైర్మన్ గారు సాల్వ్ చేయగలిగినారు. ఇంకా చాలా సమస్యలు మనం చుట్టూ జీవనముకుంటూ పోతూ ఉంటే ఉత్తమ కలెక్టర్ అవార్డే కాదు, ఉత్తమ ముఖ్యమంత్రి అవార్డు కూడా రావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి మియాపూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా మరి చైర్మన్ గారు ఆశీనులై ఉన్నారు. మరి ఎన్నో మరి మా జనప్రియ అపార్ట్మెంట్ విషయంలో కూడా మరి శ్రీనివాస్ గారు కుటుంబిషన్స్ పెట్టి అక్కడ మా లేడీస్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన ఇట్లాగే ఎప్పుడు అందరికీ ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఇంకా మున్ముందు ఎన్నో పనులు చేయాల్సిన అవసరం ఉంది. మాకు కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. మీకు ఈ అవార్డు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు భగవంతుడు ఆయువు ఆరోగ్యాన్ని ఇచ్చి ఇప్పటికీ ఇలా సేవ చేయడానికి అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సార్ పెద్ద వేదిక మీద నా పెద్దవాళ్ళకి సెక్రటరీ వేదిక అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. మరియు ఇక్కడ ఆశీర్వాద కాలనీ ప్రెసిడెంట్లు మరియు సెక్రటరీలకు మా ధన్యవాదాలు. ముఖ్యంగా ఇప్పుడు ఈ సన్మానం మన మధ్యలో వ్యక్తికి ఒక ఉత్తమ సేవ అవార్డు రావడం, అది మా కళ్ళ ముందు జరుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది.
ఇప్పుడు ఆయన ఒక చిన్న సముద్రంలో చిన్న అవలాగా ఉన్నారు. ఆయన రేపు వచ్చిన పెద్ద సునామీగా మారి మొత్తం ఈ సామాజిక సేవాంతంలో కూడా పెద్ద ఎత్తున చేపట్టి ఇంకా ఎన్నో అవార్డులు మరియు రాష్ట్రపతి అవార్డులు కూడా కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన శ్రీనివాస్ గారు మాకు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ పరిచయం అయ్యారు. గత 5 సంవత్సరాల నుంచి ఆయన చూస్తున్నాం. అదేవిధంగా ఆయన ఈ అవార్డు గెలుచుకోవటమే కాకుండా ఈ అవార్డుకి గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీస్ రికగ్నైజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇదే విధంగా ఈ యొక్క మున్సిపాలిటీ చైర్మన్ నరసింహరావు గారు, ఇతర కౌన్సిలర్స్ మీరంతా కూడా బ్రహ్మాండంగా ప్రోత్సహించే కూడా అన్ని విధాలు కూడా ఎస్పెషల్లీ నరసింహరావు గారు నాకు ఆయన పరిచయం అయినప్పటికీ కూడా శ్రీనివాస్ గారికి ఆయన అందించిన సహకారం చాలా గొప్ప సహకారం. అదే సహకారం ఆయన కంటిన్యూ చేస్తూ ఇటువంటి స్వాతంత్రం పనిచేసేవారికి ఉన్నప్పుడు అదే ఇంట్లో అపార్ట్మెంట్స్ మేము కట్టించాము. కట్టించిన మా పార్ట్నర్స్ స్థలం ఇన్స్పెక్టర్ దీంతో కట్టారు కాబట్టి జరిగిండేది కదా. అదేవిధంగా ఎవరు అపార్ట్మెంట్ కట్టినా కొంచెం మీ పక్కన కొంచెం జాబ్ ఇన్స్పెక్ట్ చేస్తే అది ఉపయోగపడుతుంది. జాయింట్ కౌన్సిల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి, వీటిలో అపార్ట్మెంట్ వాళ్ళకి, మన వేదిక నరసింహరావు వాళ్ళందరికీ. ఇప్పుడు మన మధ్యలో పోతుగొంచి శ్రీనివాస్ గారి సోదరుడు వారి అన్నగారైనటువంటి పుర ప్రముఖులందరికీ నా నమస్కారం. ఈనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది మా తమ్ముడికి జరుగుతున్నటువంటి ఈ సన్మానం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎంత గురుతరమైన భాషతో నాకు తెలుసు. అంటే కుటుంబ పరంగా నేను చెబుతున్నాను. వాళ్ళు కొన్ని విషయాల్లో దీనికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, సోషల్ సర్వీస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చిన్న ఫంక్షన్స్ మిస్ చేసినటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. అయినా ఒక మంచి పనికి వారి యొక్క శక్తిని కేటాయిస్తూ ఇక్కడ చేయడం అనేది ఈనాడు మీ అందరి అభిమానం పొందడం అనేది చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే కీర్తిశేషులు శాస్త్రి గారి పేరు మీద వారు ఒక ట్రస్ట్ పెట్టారు. అఫ్కోర్స్ ఆ ట్రస్ట్ లో నేను ముఖ్య సభ్యుని నామక, ఎందుకంటే నా కాంట్రిబ్యూషన్ కంటే వారు చేసుకునేటువంటి సర్వీస్ తో చూసుకుంటే నా కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ లేదు. కానీ మా నాన్నగారు 1989 స్థాయిలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్నారు. 1991లో డాక్టర్ ఆర్ వెంకటరామన్ గారు మన భారత రాష్ట్రపతి ద్వారా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత. అంటే ఆయనలో ఉండేటువంటి కాన్సెప్ట్ నాకంటే వారికి బాగా వచ్చిందనేది మీ అందరినీ చూస్తుంటే తెలుస్తోంది. ఇందాక వారికైనా పెద్ద గజమాలని ఒకటి వేశారు. దాంట్లో వేసిన వాళ్ళ స్వార్థం చాలా ఉంది. నీ ఊరికి ఇంత బరువు వేయట్లేదు, భవిష్యత్తులో ఇంటర్నెట్ అక్కడ పెడతాము కాబట్టి కొంచెం ఒళ్ళు పెట్టుకొని ఈ బరువు వేస్తూ ఆ బరువును కూడా సఫలీకృతం చేయాలి అని చెప్పి ఇండైరెక్ట్గా హింపించారని నేను అనుకుంటున్నాను. చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు పర్టికులర్లీ ఈ పేద ఉన్నతలు ఎవరికైనా సరే మహిళా అభివృద్ధి కోసం వారు చేస్తున్నటువంటి ఆ కుట్టు మిషన్ల యొక్క కార్యక్రమం కానివ్వండి, గర్భిణీ స్త్రీలకి మందులు అవి సప్లై చేయడం కానివ్వండి, తర్వాత మన ఈ పల్స్ పోలియో ఆస్పెక్ట్ కానివ్వండి, ఏది తీసుకున్నా ఒక సేవ మనం చేస్తున్నప్పుడు దానికి తప్పకుండా ఒక గుర్తింపు ఉంటుంది. ఆ గుర్తింపుకి మీ అందరే నిదర్శనం. చిన్నవాడు వారికి నేను చెప్పేది ఏంటంటే ఆ వేసిన గజమాలకి తగ్గట్టుగా అదే విధమైనటువంటి బరువు బాధ్యతలు భవిష్యత్తులో ఆనందంగా స్వీకరించకుండా వారు మీ అందరి మన్ననలు పొందాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని వారికి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి పెద్దవారిగా ఆశిస్తున్నాను. నగేష్ గౌడ్ గారు, చైర్పర్సన్ నరసింహరావు గారు, మరి 4th వార్డ్ కౌన్సిలర్ సుల్తాన్ గారు, అమీద్ గారు, మరి కృష్ణారెడ్డి గారు,
రమేష్ గారు, వేదికలు కార్యదర్శులు, మరి సభ్యులు, మరి సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు ఏదో శ్రీనివాస్ గారికి మరి బెస్ట్ సోషల్ వర్క్ అవార్డు రావడం మరి చాలా సంతోషకరమైన విషయం. వారిని మేము శ్రీలింగంపల్లి మొదటిసారి ఈ సోషల్ వర్కర్కు ఈ అవార్డు రావడం, దాదాపు మేము కూడా 22 సంవత్సరాల నుంచి సోషల్ వర్కర్ కానీ రాజకీయం కానీ కాలనీలలో పనిచేస్తున్నాం. కానీ మరి ఎన్నడూ కూడా నాకు తెలిసినంత వరకు మరి ఎవరికి కూడా అవార్డు రావడం కూడా చాలా అదృష్టంగానే భావించాలి. వారు మరి ఎంతోమంది ఎన్నో కాలనీలలో పనిచేస్తారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో, మియాపూర్ ప్రాంతంలో చూసినట్టయితే మరి నిజంగా అన్ని వివిధ కాలనీస్, వెల్ఫేర్ అసోసియేషన్స్ డిఫరెంట్ టైప్లో ఉంటాయి. మరి ఈ సమస్యలపై మరి వారు అన్ని కాలనీస్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏకం చేసి ఒక జాయింట్ కౌన్సిల్గా గత 5 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి ఆ జాయింట్ కౌన్సిల్ తరఫున నాన్ పొలిటికల్గా మరి అభివృద్ధి కార్యక్రమం చేపట్టేట్టుగా అభినందిస్తున్నాం. మరి వారికి మద్దతు ఇచ్చిన నాయకులను కూడా మేము వారిని అభినందిస్తున్నాం. ఎందుకంటే చాలా రోజు ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మరి ఎవరు చెప్పుకోలేరు. మరి జనరల్గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే మరి అంతమంది కూడా మరి జాయింట్ కౌన్సిల్ లేదు మీ ఉద్దేశం అని. మరి నిజంగా ఈ కౌన్సిల్ ద్వారా మీరు చాలా అభివృద్ధి చేసుకోవడం మరి చాలా అదృష్టకరమైన విషయం. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి శ్రీనివాస్ గారు పెద్దలు ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఏదైతే జాయింట్ కౌన్సిల్ అధ్యక్షులు కానీ జాయింట్ కౌన్సిల్ సభ్యులు రావడానికి వస్తారని చెప్పారు. కానీ అనుకోకుండా వారు ఈరోజు తిరుపతి వెళ్ళడం జరిగింది. వారు ఇక్కడ లేకపోవడం వల్ల రాలేకపోయారు. మరి ముఖ్యంగా వారు కూడా అనుకుంటారన్న కొంత ఇంక్రీజ్ అవుతుందేమో వాటర్ ఉద్దేశంతో వారికి ఉపయోగపడడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి నీటి సరఫరా కొన్ని కాలనీస్ హెచ్ఎంటీకి కొన్ని ఉన్నట్టున్నాయి, వీకే కానీ మరి అన్ని కాలనీస్ కూడా ఏదైతే వాటర్ వర్క్స్ సప్లై వీళ్ళు మెట్రో వర్క్ తీసుకున్నప్పుడు త్వరగా అయితే దాదాపు 2 కోట్ల రూపాయలు కూడా మున్సిపల్ ద్వారా కట్టేయడం జరిగింది. మరి ఈ సమస్యలపై మరి ఎక్కువ సమయం తీసుకోకుండా అయితే మీ అంతా జాయింట్ కౌన్సిల్ తరఫున మేము ఎల్లకాలం మేము సపోర్ట్ చేస్తామని, మరి అదేవిధంగా శ్రీనివాస గారు ఏదైతే వారి జాయింట్ కౌన్సిల్ సెక్రటరీగా మరి వాళ్ళ ఫాదర్ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేశారో ఆ ట్రస్ట్ ద్వారా 2 ద్వారా మరి పేదలకు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నాడో, ముఖ్యంగా లేడీస్ కు టైలరింగ్ కానీ కుటుంబ మిషన్ల ద్వారా కానీ ఏ విధంగా సేవ చేస్తున్నాడో, మరి అదే ఏదైతే కాలనీలలో కూడా ఏదైతే వెల్ఫేర్ అసోసియేషన్స్ యూనిట్ చేసి వారు ఏదైతే వారు ఉన్న సమస్యలను అధికారులకు తెలియజేసి రాజకీయ నాయకులకు తెలియజేస్తున్నారో అదేవిధంగా వారు ముందుకు స్ఫూర్తి స్థాయిలో వెళ్ళాలని వారికి సపోర్ట్ చేస్తాం. మీకు అందరికీ కూడా సహకారం చేస్తామని సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ ఈ సమావేశాలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అలాగే మన జాయింట్ కౌన్సిల్కి ఎల్లవేళ సహాయ సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారిని మాట్లాడాల్సిన కోరుచున్నాను. ఈ ప్రాంత ప్రజలకి ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ ముఖ్యంగా ఈ అభినందన సభ చాలా సంతోషించగలిగింది. ఎందుకంటే నిస్వార్థంగా తను చేయగలిగింది అతను కాకుండా అబోవ్ పాలిటిక్స్ తోటి వర్క్ చేస్తున్నాం, చాలా సంతోషించదగిన విషయము. ఈ విషయంలో ముఖ్యంగా ఈ లేడీస్కి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఓరియంటేషన్ కానీ ఇవన్నీ చాలా అవసరము ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ప్రభుత్వం మాత్రం అందరికీ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు ఏ ప్రభుత్వం ఉండదు కాబట్టి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి తగినటువంటి స్టెప్స్ తీసుకుంటే ఆర్థికంగా కూడా ఇవాళ బ్యాంక్స్ అనేక అదర్ ఇన్స్టిట్యూట్స్ కూడా డబ్బిస్తారు. ఎటు వచ్చిందంటే వాళ్ళని మోటివేట్ పెట్టుకొని వాళ్ళు బాగుపడి ఆ డబ్బుని బ్యాంకులకి అదర్ ఇన్స్టిట్యూట్స్కి కట్టే పరిస్థితి తీసుకురావాలని చెప్పి నేను మన శ్రీనివాసరావు గారిని కోరుతూ మీ సంస్థని ఈ విధంగా ఈ స్టెప్స్ తీసుకుంటే కొంతవరకు అయినా సరే సాల్వ్ చేయగలుగుతారనే ఉద్దేశంతో ఈ స్టెప్స్ తీసుకోమని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు. మాట మాట్లాడడానికి చేత కాదు కాబట్టి చిన్న పాటలాగా పాడాలని అనుకుంటున్నాను. కావవే మహానుభావ కరుణతో దంపతులను, కావవే మహానుభావ కరుణ
బాంధవులతో పూర్ణాయుర్దాయముతో బాంధవులతో పూర్ణాయుర్దాయముతో ధాత్రియందు మీదు పాద భక్తి స్థిరముగా కావవే మహానుభావ కరుణతో ఇదం పతులను సాగర శయనా సాగర గంభీర భావ సాగర శయనా కరుణ సాగర గంభీర భావ భవనాథదేవి భక్తి స్థిరముగాను దేశే కావవే మహానుభావ కరుణతో థ్యాంక్ యూ. తోడు లేనిదే ఎవరు కూడా ముందుకు పోలేరు. ఆ విధంగా శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టి మరి యొక్క అవార్డును దక్కించుకున్నారు కాబట్టి వారిని మాట్లాడాలని కోరుతున్నాను. రావట్లేదు అయినా కొన్ని విషయాలు ఈ సభ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. 96 సంవత్సరంలో పరిస్థితి మియాపూర్లో ఏంటంటే కూరగాయలు కొనుక్కున్నామని మార్కెట్ సెంటర్కి వెళ్తే ఈ సెంటర్కి వెళ్తే హాఫ్ కేజీ కూరగాయలు 15 రూపాయలు 20 రూపాయలు అనేటువంటి పరిస్థితి. పావు కేజీ మరి పావు కేజీ కూరలు 15 రూపాయలు మధ్యతరగతి వాళ్ళు కొనుక్కోగలరా? పోనీ ఒక అటుగాని ఇటుగాని కుక్కడపల్లి కానీ లింగంపల్లి కానీ వెళ్తే 10 నిమిషాల దూరం వెళ్ళగలిగితే మళ్ళీ మా కామన్ రేట్లో అమ్మేటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితి నుంచి బయటికి రావడం ఎలాగో అని ఆలోచిస్తే ఒక అపార్ట్మెంట్ ఉండే వెల్ఫేర్ అసోసియేషను అది సాధించేటువంటి వ్యక్తిగా కానీ ఒక అపార్ట్మెంట్ ఉండేటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ కానీ అది సాధించేటువంటి పరిస్థితి కాదు. టీవీఎస్ బండ్ చేసుకుని తిరగడం మొదలుపెట్టాం చుట్టుపక్కల. అఫ్కోర్స్ గవర్నమెంట్లో తిరుగుతూ మరి చుట్టుపక్కల కాలేజీస్ అందరి దగ్గరికి వెళ్ళి ఒక 3 నెలలు కనీసం సమయం తీసుకుంది. అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టాలి. కూర్చున్న తర్వాత అప్పుడు అందరూ డిసైడ్ చేసింది మన ప్రాంతంలో మినిమం అవసరాలు ఏవైతే ఉన్నాయో ఒక రకమైన పోస్ట్ ఆఫీసే కానీ మరి పోలీస్ స్టేషన్ కానీ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కానీ ఇలాంటి అనేక సమస్యలు మనకు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఎలాగూ వీటిని 1 by 1 సాధించుకుంటూ ప్రయత్నం చేయడం ద్వారా సాధ్యపడుతుందని చెప్పి మరి ఆ రోజు అనుకుని ఒక చిన్న ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి ఒక చిన్న సంఘంగా ఏర్పడి దానికి జాయింట్ కౌన్సిల్ ఆఫ్ మియాపూర్ వెల్ఫేర్ అసోసియేషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఈ జాయింట్ కౌన్సిల్కి ఉన్నారు. వారి ద్వారా వారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో గాంధీ గారు సెక్రటరీగా ఏదో పనిచేస్తారు. వారు పెద్ద హోదాలో ఉన్నారు. అటువంటి వారు ఉంటే మనకు ఉపయోగపడుతుందని ఆ రోజు ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. అయితే తర్వాత పెట్టుకోవటం మళ్ళీ ఇంటికి వెళ్తాం. మా మిస్సెస్ ఉంది ఇవాళ పిచ్చోడు అనిపించింది, కానీ నేను పిచ్చోడు కాదని చెప్పి ఇవాళ కూర్చోండి. తర్వాత మరి ఏం చేయాలి, ఇటువంటి సమస్యల పరిష్కారానికి ఏం చేయాలని లోకల్గా ఇక్కడ ఉండేటువంటి వ్యక్తుల్ని కలుపుకుంటే కానీ అంటే జయప్రకాష్ నారాయణ నగర్లో ఒక మిత్రుడు చెప్పాడు, ఈ ఊరు రాచమల్ల ఫ్యామిలీ అంత మంచి ఫ్యామిలీ నాకు తెలియదండి, మీరు రాచమల్ల ఫ్యామిలీస్కి వెళ్ళి ట్రై చేయండి సార్, మీరు అక్కడ నాగేష్ గారు అని చెప్పి తర్వాత వాళ్ళు ఉన్నారు, మీరు ఆయన్ని పరిచయం వారు కానీ ఇన్వాల్వ్ అయితే దీనికి కొంచెం మూమెంట్ వస్తుంది అని చెప్పి అంటే ఆ సార్ దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే ఆయన ఉన్నారు అసలు ఏంటి దీని కాన్సెప్ట్ ఏం చేస్తున్నారు ఏంటంటే ఇట్లా ఇట్లాడు సంగతి ఇది చేస్తున్నామని చెప్పి సార్కి వివరిస్తే ఆయన గౌరవంతో ఆ రోజు అంగీకరించారు. ఆ రోజు అంగీకరించిన ఆయన ఇవాళ వరకు అట్లానే ఆయన సమయం ఉన్నప్పుడు ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఆయన అనేక బాధ్యతలు పెరిగినాయి. అయినప్పటికీ ఎప్పుడు ఫోన్ చేయాలి, రాత్రి 12కి ఫోన్ చేసినా సరే పీస్ఫుల్గా మాట్లాడడం, ఈ పని చేయండి సార్
నిన్న కూడా మదీనాగూడలో ఫోన్ చేస్తే ఆయన గురువారం నాడు ఫోన్ చేశారు, సార్ మరి రేపు పెడదామని అనుకుంటున్నాం, మీరు రావాలంటే ఆయన ఒకటే అన్నారు, నేను వచ్చినా రాకపోయినా నేను అధ్యక్షుడిని అయితే అవ్వచ్చు, పని జరగటం కావాలి. చైర్మన్ గారు వస్తానన్నారు కదా, మీరు ప్రొసీడ్ అయిపోండి. అట్లా కాదు సార్, ఇది కరెక్ట్గా శనివారం నాడు ఆయన గురించి ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసి నిన్న ప్రారంభించడం జరిగింది మదీనాగూడలో టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్. అలాగూ అట్లా తర్వాత అట్లాగే వెంకటస్వామి అన్న గారు వారి బ్రదర్, ఆయన కూడా అంతే, ఎప్పుడు చెప్పు ఏ కార్యక్రమం చెప్పు ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి. అట్లా ఓంప్రకాష్ గారు వారి బ్రదర్ ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన ఫైనాన్స్ గా ఇవాళ నేను ఈ కార్యక్రమం అంతా చేస్తున్నట్టు శ్రీనివాస్ గారు మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకోమాకండి, ఏదైనా అవసరం ఉంటే అసలు జాయింట్ కౌన్సిల్ నుంచి ₹1 కూడా నేను వద్దు సార్, ఇది నేను సంతోషం ఒక చిన్న టీ పార్టీ లాగా ఇస్తాను అని చెప్పి అని నేను నాగేష్ గారికి చెప్పాను. నేను జాయింట్ కౌన్సిల్ పైసలు ట్రస్ట్ ద్వారా కడదామనుకున్నా ఫస్ట్. అంటే ట్రస్ట్ ద్వారా పిలిచి డబ్బా కొట్టించుకున్నట్టు ఉంటుంది ఇది, ఈ కార్యక్రమం ఉందంటే మా మిత్రులందరూ కాదు జాయింట్ కౌన్సిల్ ద్వారా పెడదాం ఇది, నేను అందరినీ పిలుచుకుని నా కుటుంబ సభ్యుల్లాగా అంటే చుట్టుపక్కల కాలనీస్ వాళ్ళందరూ పిలుచుకుని ఈ చిన్న కార్యక్రమాన్ని నిర్వహించాలనుకుంటున్నాను అని చెప్పాను. అట్లాగే మీరందరూ కూడా దయతో వచ్చారు, చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఈ దండలు నేను మాట్లాడుకునే వాళ్ళు సడన్ గా ఆగిపోయి రండి శ్రీనివాస్ గారు రండి కూర్చోండి, సార్ మనకి చైర్మన్ గారి దగ్గరికి వెళ్ళాలి సార్, ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆ ప్రేమ వాళ్ళందరి దగ్గర తీసుకునేటువంటిది. అది నా కలెక్టర్ అవార్డు రేపు రాష్ట్రపతి అవార్డు ఇచ్చినా కూడా నాకు సంతోషం. ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే రండి ప్లీజ్ బి సీటెడ్ అని చెప్పి కూర్చోబెట్టి మర్యాద ఇచ్చి ప్రేమించి. అట్లాగే చైర్మన్ గారి గురించి చెప్తే అసలు చైర్మన్ గారు మరి హోదా ఏందో మరి ఆయన పనిచేసే విధానం ఏందో అసలు నాకైతే అర్థం కాదు. ఎప్పుడు ఫోన్ చేయి ఏ కార్యక్రమం 4 సభ్యులు ఉంటే నాకే సిగ్గు అనిపించింది. 5 సభ్యులు ఉంటే కూడా సార్ వచ్చి కూర్చుని మాతో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ ఇంకో మీటింగ్ అంటే మాకు బాధ అనిపించింది, సభ్యులు ఎవరు రాలేదైనా కానీ చైర్మన్ గారు ఓపికగా వస్తున్నారు అని చెప్పి మాకు బాధ అనిపించదు. కానీ ఆయన మాత్రం ఎప్పుడు ఫీల్ కాలేదు. ఎప్పుడు జాయింట్ కౌన్సిల్ మీటింగ్ అంటే పాపం ఎప్పుడు రావడం, మా సమస్య నుండి తెలుసుకోవడం, ఇమీడియట్ గా అప్పటికప్పుడే ఎవరు కాలనీ వాళ్ళు రాజన్న సార్ ఇక్కడ మోరీ ప్రాబ్లమ్స్. ఇంకో విచిత్రం ఇక్కడ సార్ జేపీఎన్ నగర్ లో ఏది ఆ రోడ్లో కదా, అవును నాకు తెలుసు, ఏది మండలం మొత్తం పేర్లు ఆ రోడ్లో నా గల్లీలో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఆయన ఎక్కడ కూర్చొని చదువుతున్నా, మరి ఎప్పుడు తిరుగుతాడు అంతా ఎట్లా చేస్తాడు నాకైతే అర్థం కాదు. ఆయనే ఒక రకంగా నాకు స్ఫూర్తి. నేను రాత్రి పొగలు ఎప్పుడంటే అప్పుడు తిరుగుతున్నా బట్టి ఒక్క మండలంలో ఒక మియాపూర్ సెగ్మెంట్ లో తిరగడానికి ఈ పరిస్థితి నాకు ఎప్పటికీ సీక్రెట్. అది ఆ సార్ దగ్గర తెలుసుకోవాలి. సో ఇలాగ ఒక్కొక్క కౌన్సిలర్స్ పర్టికులర్ మన ఏరియా కౌన్సిలర్స్ ఎవరి దగ్గరికి వెళ్ళి ఇది ప్రాబ్లం. నేను చాలాసార్లు అమిత్ భాయ్ని జోక్ చేస్తూ చెప్పేవాడిని, ఏమన్నా ఎప్పుడు ఏం ప్రజాప్రతినిధులు ఇది చేస్తే మాఫ్ కరం అని వాడు అంత పెద్ద ఆయన మళ్ళీ మాఫ్ కరా అంటుంది. అంటే మనం ఎమ్మడి పడేవాళ్ళం, సార్ మీరు రావాలి, ఈ సమస్య పరిష్కారం చేయాలి, ఇది ఉంది అంటే వాళ్ళ సమయాభావం, వాళ్ళకు ఉండే పనులు వచ్చుడు, డిఫరెంట్ పీపుల్ వాళ్ళ దగ్గర వాటన్నిటి ఆ యాక్టివిటీస్ దాంతోపాటు ఇలాంటి వాటికి రావడం, మరి ఇవన్నీ వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు దాని విషయంలో నేను పోను. కానీ పాపం వాళ్ళు రెస్పాన్స్ నేను చెప్పేది వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం, వాళ్ళు వచ్చిన రావడానికి ఈ పని ఉంది సార్ చేయాలి అంటే ఇమీడియట్ గా దానికి పరిష్కారం మీడియా లిమిటెడ్ పట్టణచారి దగ్గర పనిచేశాను నేను. ఆ కంపెనీలో మొన్న లాస్ట్ 2003 నవంబర్లో విఆర్ఎస్ తీసుకున్నాను. విఆర్ఎస్ తీసుకున్న తర్వాత నేను పుల్లారెడ్డి గారు ఇండస్ట్రియలిస్ట్ సార్ కనిపిస్తే ఎట్లా వస్తుంటే, సార్ నమస్కారం, సోషల్ వర్కర్ అంటే పక్కా తప్పు నేను నమ్మను అన్నాడు. అంటే ఈ దేశంలో సోషల్ వర్కర్ని నమ్మేటువంటి పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఏం తిని బతుకుతావా నువ్వు? సోషల్ వర్క్ చేస్తే ఏం తిని బతుకు? మీ నాయన బాగా సంపాదించిందా నీకు? కాదు సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ చేసుకుంటూ ఆ బిజినెస్ ద్వారా వచ్చిన డబ్బులతో నేను బతుకుతాను. ఇప్పుడు నా కంపెనీ కొన్ని డబ్బులు ఇచ్చింది సార్, ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకుంటూ నేను సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నాను సార్ అంటే నైస్. ఇప్పుడు కరెక్ట్, ఎవరిని అడిగితే నువ్వు సోషల్ వర్కర్ అని చెప్పి మాకు ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పి ఫస్ట్. ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఎందుకు తీసుకున్నానంటే ఒక ముగ్గురు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళట్టు, ఒక ఆయన లాయర్, ఒక ఆయన డాక్టరు, ఒక ఆయన ఇన్సూరెన్స్ ఏజెంట్. ఫస్ట్ డాక్టర్ అని చెప్ప వీడు ఆపరేషన్లు అనవసరం కూడా చేసి డబ్బులు వదిలేశాడు కాబట్టి వీడి నరకానికి పంపించాలన్నమాట ఆ చిత్రగుప్తి చెప్పండి. నెక్స్ట్ లాయర్ వచ్చాడు, వీడు అవసరం ఏమైనా తగాదాలు పెట్టేసింది వీడు, మరి చాలా ఇబ్బందులు పెట్టారు సార్ ప్రజల్ని, కాబట్టి వీనికి ఏం శిక్ష చేద్దామని చిత్రగుప్తుడు అయితే వీడిని తీసుకెళ్ళి నరకలోకంలో పడాను. నెక్స్ట్ ఈ ఇన్సూరెన్స్ ఏజెంట్ భయపడుతున్నట్టేమో, నేను నాకేం శిక్ష చేస్తాడో ఏమిటో అంటే వీడి గురించి వీడు ఇంత దుర్మార్గుడు సార్, వీడు
వీడు అవసరం ఉన్నా లేకపోయినా జనాలు పట్టి పీడించి వాళ్ళ బుర్రలు తిని వాళ్ళు చాలా డబ్బులు తీసుకెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీలో కట్టించాడు. చాలా ఇబ్బంది పెట్టారు. కొంతమంది ఫ్యామిలీస్ సరిగ్గా అన్నం కూడా తెలియకుండా ప్రతి నెల కావాలన్నా దగ్గర కూర్చొని డబ్బులు లాక్కొచ్చి ఇన్సూరెన్స్ కంపెనీ ఆయన లేదు వీడిని స్వర్గానికి పంపిస్తాను. ఎట్లా స్వర్గానికి పంపించాలి సార్ అంటే వాడు ఆ పని చేసినా కానీ వాళ్ళు వెల్ఫేర్ కోరాడు. సో సేవ చేసేటువంటి వ్యక్తికి భగవంతుడు లక్కీగా నాకు మళ్ళీ సేవా మార్గాన్ని అప్పచెప్పాడు. సో ఎవరైనా ఒకళ్ళు మిస్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సహాయం చేసేటువంటి ఆర్గనైజేషన్ ఇన్సూరెన్స్ ఆర్గనైజేషన్. అటువంటి ఆర్గనైజేషన్లో ఒక ఏజెంట్గా టేకప్ చేసాం. ఏదో నా వంతు సాధ్యమైనంత వరకు చేసుకుంటా పోతా ఉన్నాము. ఇకపోతే మరి చాలా మంది పెద్దలు కొంచెం ఎక్కువ చేస్తారని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా మహిళా సంఘాల ద్వారా చేసిన యాక్టివిటీస్ పర్టికులర్గా నేను నా మటుకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుందంటే మహిళల దగ్గరే కొంత మ్యాన్ పవర్ అనేది కొంత కుటుంబాలని సరిగా ఆలోచించినప్పుడు అప్పుడు ఈ చేకూరుతున్న ఎత్తితే కొంత కుటుంబానికో లేకపోతే కొంత స్వతంత్రం బతకడానికో ఉపయోగపడుతుంది. ఈయన బయట లారీలో ఫిజికల్ గా నేనే లోడ్ చేశాను మిషన్స్. అయితే మా మహిళలు ఇప్పటికి కొంతమంది మా మహిళలను ఎందుకంటున్నారంటే అంత వాళ్ళు ఏమన్నారు ఆ రోజు మిషన్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఒక రకంగా అబద్ధం చెప్పాం. అమ్మ మీకు అందరికి ఒక్కొక్క అసోసియేషన్కి 2 మిషన్లు ఇస్తాం మేము అని చెప్పి 5 అసోసియేషన్ తీసుకెళ్ళి 10 మిషన్లు తెచ్చాం. కానీ వాళ్ళకి ఇవాళ ఇప్పటివరకు అవి రొటేషన్ పద్ధతులు ఉపయోగపడితే మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడుతున్నాయి, అక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇకపోతే మరి మియాపూర్ ఆర్గనైజేషన్ పెట్టి మరి మియాపూర్ పరిసరాల్లో పనిచేస్తున్నప్పటికీ మండల స్థాయిలో యాక్టివిటీస్ తీసుకోవాలన్నా వేరే మండలాల్లోకి వెళ్ళి పనిచేయాలన్నా కానీ ఒక ఆర్గనైజేషన్ అంటూ ఉండాలి అని చెప్పి అనుకుని అప్పుడు మరి ట్రస్ట్ అనేది నేషనల్ అవార్డు ఆయన ద్వారా స్ఫూర్తి చాలా తీసుకున్నాను. నాకు తెలిసి మా నాన్నగారు నేను 10వ తరగతిలో కూడా మా నాన్న చేతిలో దెబ్బలు తినలేదు. ఎందుకంటే సరిగ్గా బడికి వెళ్ళకపోవటం, సరిగ్గా చదువుకోకపోవటం, నాకు చదువు రాదని ఆయన క్లియర్గా డిసైడ్ చేశాను. మా ఫాదర్ టీచర్ అని కానీ నాకు చదువు రాదని చెప్పి డిసైడ్ చేసేసాను. మరి తర్వాత ఓకే జాబ్లో చేరడం, నెమ్మదిగా అటు ఇటు కాన్సన్ట్రేట్ చేయడం, తర్వాత లైన్గా పోస్ట్గా చేసిన అవి చదువుకోవటం. ఇంకా ఇవాళ కూడా నేను ఇంకా సైకాలజీ ఎంఎస్సీ సైకాలజీ చేస్తూ ఉన్నాను. అది ఇంకా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా మనకి ఎదుటి మనుషుల యొక్క మనసు ఉపయోగకరంగా చెప్పి సైకాలజీ సబ్జెక్ట్ ఇవాళకి ఇంకా నేను చదువుకుంటున్నాను. సో ఇకపోతే నేను ఇంకా అబ్జర్వ్ చేసింది అదొకటి, మహిళలకు ఇంకేదైనా అన్ని మధ్య కూడా మన లయన్స్ క్లబ్ వాళ్ళ సహాయంతో ఫినాయిల్ కలుపుకోవడం తయారు చేయడం నేర్పించాం. అట్లాగే మన రవిచంద్ర గారు ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ప్రోగ్రాము జయప్రకాష్ నారాయణ నగర్లో పెట్టి వాళ్ళకి మహిళలకు అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాగా అనేక కార్యక్రమాలు. ఇంకొకటి మెయిన్ టాపిక్ ఇవాళ విద్యాలయాల్లో ప్రభుత్వ పాఠశాలలో పర్టికులర్గా నాణ్యత ప్రమాణాలు పడిపోవడం అనేది ఇవాళ మనం గమనిస్తున్నాం. గవర్నమెంట్కి పంపించేటువంటి పరిస్థితి అయినప్పటికీ గవర్నమెంట్ పాఠశాలలో స్ట్రెంగ్త్ ఏం తక్కువ లేదు, స్ట్రెంగ్త్ సఫిషియెంట్ ఉంది. మరి అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ బిల్డప్ చేయాలంటే ఏం చేయాలని ఉద్దేశంతో మరి ఇవాళ 2 సంవత్సరాల నుంచి గత 2 సంవత్సరాల చిన్ననాటి పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఆ డిక్షనరీలు, గ్రామర్ పుస్తకాలు అలాంటివన్నీ ఇవ్వడం. నెక్స్ట్ ఇయర్ నుంచి రొటేషన్ పద్ధతిలో షేర్లింగంపల్లి మండలంలో గవర్నమెంట్ హై స్కూల్స్ అన్నింటికి కలిపి రోలింగ్ షీట్ ఒకటి పెడదాము. 10th క్లాస్లో ఏ స్కూల్ అయితే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఆ స్కూల్లో ఆలోచన ప్రక్రియ ఒకటి అతి తొందరలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ దాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. మరి దాన్ని కూడా అటువంటి మంది పెద్దలు చాలా మంది, రమేష్ గారు అట్లాగే ఆయన మరి ఎంత బిజీగా ఉన్నా సరే ఎప్పుడు వెళ్ళినా సరే ఆయన మరి బిజినెస్ వ్యవహారాలు వీడియో బాబు వచ్చారని అనుకోకుండా కూర్చోబెట్టి ఏం చేస్తున్నారు శ్రీనివాస్ ఎలా చేసి ఆయన సహాయం కాదు. ఆఫ్కోర్స్ మేమైతే ఆయన దగ్గరికి వెళ్ళింది తక్కువ. అయినా కానీ వాళ్ళు అట్లా మనసు విప్పి ఏమైనా కావాలా, ఏం చేయాలి, ఎలా చేయాలి, మనస్ఫూర్తిగా మనల్ని నమ్మి 10 రూపాయలు జీవనం కట్టి ఈ పని చేయమని అంటూ అంటే ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నందుకు నేను చాలా ఆనందంగా ఖచ్చితంగా డెవలప్ చేసుకుంటానని చెప్పి చెబుతున్నాను. నాకేం అవసరాలు లేవు, నాకు కట్టుకోవడానికి చొక్కాలు ఆగు, తినడానికి తింటుంటే బోర్దైనా అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు. అవి భగవంతుని దయవల్ల ఉన్నాయి, భవిష్యత్తులో ఉంటే అక్కడ పెద్దవాళ్ళ ఆశీర్వాదంలో ఉంటాయి అవి. మరి కాబట్టి ఇక నేను చాలా సమయం కూడా మాట్లాడాలండి. మరి అట్లాగే బాలికల్లో ఎడ్యుకేషన్ పర్సంటేజ్ డ్రాప్ అయిపోతుంది కాబట్టి దాని విషయంలో ఇంకా అనేక అంశాలను పనిచేయాలని అనుకుంటున్నాను. సదా మీ ప్రేమ అభిమానాలు ఇలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మనందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను ఇట్లా ఎంకరేజ్ చేస్తున్నందుకు, హనుమంతుడికి కూడా ఆయన బలం ఆయనకు తెలియదంట. పక్కన నువ్వు సముద్రం ఎగరగలవు అంటే ఎగిరారు, అట్లాగే ఎవరి బలం వాళ్ళకి తెలియదు. మరి ఆ బలం ఇంక్రీజ్ అయ్యే విధంగా మీరు అందరూ ఈ రకంగా నన్ను ఆదరించారు కాబట్టి అందరికీ మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పి చెప్తున్నాను. ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని మనందరి తరఫు నుంచి నేను ప్రార్థిస్తున్నాను.
ఈనాటి ముఖ్య అతిథి చైర్మన్ నరసింహరావు గారు, గౌరవనీయులు పెద్దలు మాట్లాడుతున్నారు. అభినందన సభకు అధ్యక్షత వహించినటువంటి జాయింట్ కౌన్సిల్ ఆఫ్ అసోసియేషన్స్ అధ్యక్షులు మిత్రులు నాగేశ్వర గౌడ్ గారు, ఈనాటి అభినందనలు జాయింట్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, వేదికపై ఆసీనులైనటువంటి పెద్దలు గౌరవనీయులు కృష్ణారెడ్డి గారు, సిబిఆర్ స్టేట్ అధినేత రమేష్ గారు, గౌరవ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి గారు, అమీర్ భాయ్ గారు, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారు, రెడ్డి గారు, ఇతర రాబోయే రోజులలో ఇలాంటి ఉత్తమ అవార్డులు ఆయురారోగ్యాలు ఇచ్చి వారికి బలాన్ని చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ జాయింట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి 50 కాలనీల వాసులతోటి సత్సంబంధాలు పెట్టుకొని ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలను సాధించడం జరిగింది. ముఖ్యంగా మీ అందరూ తెలుసు, ఈ ప్రాంతంలో మరి మదినగూడ ప్రాంతంలో వచ్చినటువంటి సబ్ స్టేషన్ కానివ్వండి, పోస్ట్ ఆఫీస్ కానివ్వండి, ఇవన్నీ సెంట్రల్ లైటింగ్ విషయంలో, అదేవిధంగా మాంజురం నిధి గురించి కూడా ఎన్నోసార్లు వివిధ కాలనీల నుంచి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. మరి అవన్నీ కూడా పరిష్కరించడానికి కృషి చేస్తున్నాము. మరి ఇప్పటికే మీ అందరూ తెలుసు, ఈ మున్సిపాలిటీ టోటల్గా శేర్లింగంపల్లిలో ఒకసారి మీరు 5 సంవత్సరాల్లో చూసినట్లయితే డబ్బు ముఖ్యం కాదు, సుమారుగా 70 కోట్లు 75 కోట్లు ఖర్చు పెట్టినాం, అది ముఖ్యం కాదు. కానీ ప్రజలకు కావాల్సిన విద్యారంగంలో కానివ్వండి, మరి హాస్పిటల్ ఫెసిలిటీస్లో కానివ్వండి, రోడ్ల సౌకర్యంలో కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, ముఖ్యంగా మహిళలకు మహిళా మండల్స్, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి ఎన్నో కార్యక్రమాలు తీసుకుపోయేదో అని చెప్పి ఎప్పుడు కూడా వెనక మరి చూడద్దు. పని చేసుకుంటే వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన పేరు తప్పకుండా వస్తుందని చెప్పి అదే ధైర్యంతో వారు ముందుకు వెళ్ళాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పిలుపు ఎప్పుడు పిలిచినా కానీ వచ్చి మరి మేము ఇచ్చినటువంటి వినతి పత్రాలను స్వీకరించి సమస్యలపైన ఇచ్చినటువంటి వినతి పత్రాలను పరిష్కారం కూడా చేస్తూ వస్తున్నటువంటి నరసింహరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి సమావేశం ఇంతటితో ముగుస్తుంది. ఈ ధన్యవాదాల కార్యక్రమం జాయింట్ కౌన్సిల్ సీఎం నరసింహరావు గారికి మరియు ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రఘుపతి రెడ్డి గారికి, మరి కౌన్సిలర్ చట్మోత్సవ గారికి, అహ్మద్ గారికి, మరియు ఎంపీసీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఎంపీ కృష్ణారెడ్డి గారికి, మరి సిబి రమేష్ గారు చంద్ర గారికి, మరియు కాలనీ నుంచి విచ్చేసిన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీస్ ఉన్న కార్యవర్గ సభ్యులకు, మిగతా మహిళా మండలి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభా కార్యక్రమం ముగిసిందని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధ గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కళ వంగ, వింధ్య హిమాచల ఉచ్చల జలధి తరంగ, तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 जय। ధన్యవాదాలు.